నాకు బుద్ధి లేదంటావా, నన్ను అలా అంటావా, ఇలా అంటావా అని చెప్పేసి నేను రియాక్ట్ అయిపోతాను వెంటనే. అది అన్నిటికీ అంటుకునే స్థితి. అంటుకోని స్థితి ఒకటి ఉంది. ఏమన్నా దులుపుకొని పోతూ ఉంటారు కొంతమంది, ఏమన్నా వాళ్ళకి అసలు పట్టవు. అది అజ్ఞానం నుంచి అంటుకోని స్థితి. వాళ్ళ మనస్సులో అదంతా గుర్తుంటుంది. వాడు నన్ను అన్నాడురా కానీ నేనేమనలేదు అంటే వాడు అన్నాడనే విషయాన్ని గ్రహించాడు కానీ వీడు తీసుకోలేదని చెప్తున్నాడు. అర్థమవుతుందా? ఇంకొక స్టేజ్ ఉంటుంది. వాడు అన్నాడని తెలుసు, వాళ్ళకేం చేయబుద్ధి కాదు, కనీసం రియాక్ట్ కూడా కాబుద్ధి కాదు. అది గురువుల స్థితి. మనందరి ప్రయత్నం కూడా ఆ స్థితికి మన మనస్సుని చేర్చుకోవడమే. అది ఎలా వస్తుందంటే కొన్ని రోజుల పాటు ప్రాక్టీస్ ఆఫ్ సాక్షి సాధనతో వస్తుంది. కొన్ని రోజుల పాటు మీకు ఏం జరిగినా అట్లా చూస్తుండండి. ఇందాక చెప్పాను కదా, వ్యవసాయం చేసుకుంటూ ఒక 4 బర్రెలు పెట్టుకొని వాళ్ళు ఎంత ప్రశాంతంగా ఉంటారు మెడిటేషన్లో కూర్చున్నప్పుడు. ఎవరిని పెద్దగా డీప్గా సీరియస్గా తీసుకున్నటువంటి వాళ్ళకి మెడిటేషన్ ఎంత ఈజీగా కుదురుతుంది. బిజినెస్లని ఇవ్వని వాళ్ళన్నవి పట్టించుకొని వీళ్ళన్నవి పట్టించుకొని పోటీలతో కంపారిజన్తో వాళ్ళు ఇట్లున్నారు వీళ్ళు ఇట్లున్నారు అని ఎప్పుడు జడ్జి చేసుకుంటున్న వాడి మైండ్ మెడిటేషన్లో కూర్చోగలనే అసలు సెటిల్ డౌన్ అవ్వదు. అది అంత ఈజీగా అర్థమవుతుందో అంతే ఈజీగా మనకు అర్థమవుతుంది జ్ఞానము అజ్ఞానం. సో జ్ఞానం ఎలా ఉంటాడంటే అన్నీ తెలుస్తాయి కానీ వేటికి రియాక్ట్ అవ్వడు. ఈ స్థితిని మనం సాధించాలంటే ఖచ్చితంగా కొన్నాళ్ల పాటు మౌనమైపోవాలి. కొన్నాళ్ల పాటు నేను చేసిన ఎక్స్పీరియన్స్ ఏంటంటే అన్నిటినీ వదిలేయగలగాలి. కొన్నిటిని వదిలేసి కొన్నిటిని పట్టుకోవడం కాదు. నీ ఐడెంటిటీ దేంతో అయితే ముడిపడి ఉందో ఆ ఐడెంటిటీ ముడిపడిన వాటన్నింటినీ కొన్ని రోజులు డిస్కనెక్ట్ చేసేసేయండి. మనస్సు అప్పుడు ఏమవుతుందంటే సెటిల్ అవుతుంది, కామ్ అవుతుంది. వర్క్ చేస్తూ ఏదో ఒక వర్క్ చేస్తూ నిండిపోయి ఉంటే మీ మనస్సు ఎప్పటికీ ఎట్లాగైతే కాము కాదని మీరు గ్రహిస్తారో దానికి ఆన్సరు మీ దగ్గరే ఉంటుంది. దానికి ఆపోజిట్ మీకు నిజంగా ఏం కావాలనేది మీకు అర్థం కావాలంతే. ఇవన్నీ ఎలాంటి విషయాలంటే ఒకదాంతో ఒకటి ముడిపడిన విషయాలు. మీకు కామ్ కావాలి మీ మనస్సు అని మీకు అనిపించాలి. అప్పుడు మీకు ఏం చేస్తే కామ్ అవుతుందని మీకు అర్థమవుతుంది. నేను చెప్పినంత మాత్రానే మీ మనసు కామ్ అయ్యే క్వశ్చనే లేదు. నేనే కాదు, నా ప్లేస్లో పత్రిసారు ఉండి చెప్పినా మీ మనసు కామ్ అయ్యే క్వశ్చనే లేదు. కాకపోతే గురువుల దగ్గర ఉన్నప్పుడు ఒక ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ వాళ్ళ యొక్క ఆరాలో ఉన్నప్పుడు మన మనస్సు కామ్ అయినట్టు అనిపిస్తుంది. అది ఒక ఫీల్డ్ ఆఫ్ ఎనర్జీ, కానీ అది పర్మనెంట్గా జరగదు. అది అలా జరగకుండా మనంతట మనకి స్వయంగా మన మనస్సు కామ్ అవ్వడం అనేది మనకు అర్థం కావాలి. మనకి తెలిసి మన మైండ్ కామ్ అవ్వాలి అంటే మాత్రం ఖచ్చితంగా ఇది ఎవరికైతే సీరియస్గా ఉంటుందో వాళ్ళందరూ చక్కగా చేయాల్సిన పని ఒకటే. బయట మొత్తాన్ని కొన్ని రోజుల పాటు ఒక 10 రోజులు పెట్టుకోండి, ఎక్కువ అవసరం లేదు, అద్భుతాలు చేయగలుగుతారు. అన్నిటిని వదిలేయండి, నెమ్మదిగా మీ మైండ్ కామ్ అవ్వడం చూస్తారు మీరే.
చేయాల్సిన మినిమం పనులు చేయండి. అన్నిటిని వదిలేయడం అంటే మీరు ఒక వైఫ్గా ఉంటే వంట కూడా చేయకండి, ఇంటి పని చేయకండి అని చెప్పట్లేదు నేను. ఎవరితోటి మాట్లాడొద్దు, అవసరమైన వరకు 1 మాట 2 మాటలు మాట్లాడండి. అట్లాగని చెప్పి నేను మౌనంగా ఉన్నానని చెప్పి మనసు మొత్తం నింపుకొని ఉంటే అది కూడా మౌనం కాదు. నేను కూడా ఉన్నాను, 42 days మౌనంలో ఉన్నా కరోనా టైంలో. ఒక 200 days 7 గంటల పాటు మెడిటేషన్ సింగిల్ సిట్టింగ్లో కూర్చున్నాం. సో ఆ 200 days మెడిటేషన్ తర్వాత ఒకసారి వచ్చినట్టున్నాను నేను ఇక్కడికి ఆ ఎక్స్పీరియన్సెస్ చెప్పడానికి. కరోనా తర్వాత వచ్చాను ఒకసారి, ఆ తర్వాత ఇప్పుడే రావడం మళ్ళీ. అట్లా మీకు అర్థం కావాలి మీ మనస్సు ఎక్కడ ఇరుక్కుపోయిందో, ఎక్కడ మీరు మీ మనస్సుని లాక్ చేసేసుకున్నారో అది మీకు అర్థం కావాలి. అప్పుడే దాన్ని ముడి తీయడం అవుతుంది. అట్లా కాకుండా ఒక థియరీ చదివితే మీ మనస్సు విడిపోతుంది, మీ మనస్సు కామైపోతుంది. అది జరగదు, తాత్కాలికంగా జరుగుతుంది అంతే. సో మెడిటేషన్ చేస్తే కూడా సంపూర్ణంగా అర్థం చేసుకోకుండా మెడిటేషన్ చేస్తే కూడా మీరు మీ మనస్సుని జీరో అయితే చేసుకోలేరు. తాత్కాలికంగా ఇందాక చెప్పాను కదా, కింద ఇసుక పెట్టి పైన రంగురాళ్ళతోటి కప్పి రంగురాళ్ళతో కప్పి పెడితే మీకు రంగురాళ్ళు కనబడతాయి, కింద ఇసుక ఎప్పటికి ఉంటుంది. జీరో ఎప్పటికీ మీరు కాలేరు, మీ మనస్సుని జీరో చేయలేరు. మీకు అర్థం కావాలి మీ మనస్సుని ఎట్లా జీరో చేసుకోవాలి అని మీకు సెల్ఫ్గా అర్థం కావాలి. ఒక చిన్న విషయం చెప్తాను, మీకే క్లారిటీ వస్తుంది చూడండి. ఎవరు చెప్పారు? ఒక ఎన్లైటన్మెంట్ మాస్టర్కి ఇదే మనస్సుని జీరో చేసుకునే పద్ధతిని మ్యాక్సిమం ఎవరికి వాళ్ళే తెలుసుకున్నారు, ఎవరికి వాళ్ళే మూలంలో తీసుకోండి. తర్వాత ఫాలోయర్స్ గురించి నేను మాట్లాడట్లేదు. బుద్ధుడికి ఆనాపానసతి అనేది ఎవరు చెప్తే అర్థమైంది? చాలామంది చాలా రకాల పద్ధతులు చెప్పారు, కానీ అవన్నీ కరెక్ట్ కాదని తనకు అర్థమైంది. తద్వారా తనలో నుంచి ఒకటి పుట్టింది, ఒక పద్ధతి తనలోంచి పుట్టింది. అర్థమవుతుందా? అట్లా మీ మనస్సు కామయ్యే ఒక పద్ధతి మీలోంచి పుట్టాలి, మీకు అర్థం కావాలి. నా మనస్సు ఎక్కడ ఇరుక్కుపోయింది అని నాకు అర్థం కావాలి. కనీసం పూర్తిగా కాకపోయినా కొంతైనా అర్థం కావాలి. తద్వారా నేను కొంతైనా ఆనందంగా ఉంటా కదా. ఫ్యామిలీ ఉందనుకోండి, కొన్ని డిస్టర్బెన్సెస్ ఉంటాయి. ఒకరి పర్సనల్ విషయంలో ఇంకొకరు బాగా ఇంటర్ఫీర్ అవుతున్నప్పుడు ఒక లిమిట్ పెట్టుకోండి. ఫ్యామిలీలో అట్లా లిమిట్స్ లేకనే చాలా యుద్ధాలు అవుతూ ఉంటాయి. నా మనస్సు ఇది, ఈ విషయాలలో నేను టాపిక్స్ తీసుకొచ్చి నన్ను హర్ట్ చేస్తుంటే దయచేసి ఆ విషయాల్లోకి మీరు రాకండి అని చెప్పండి. తద్వారా మనస్సు కొంత కామ్ అవుతుంది. ఇనిషియల్గా ఒకే రోజుకి మనం అయిపోం కదా. అట్లాగా మీరు హర్ట్ అవుతున్న విషయాలు ఏంటో ఫస్ట్ మీకు అర్థం కావాలి. మీకు నచ్చిన విషయాలు ఎట్లాగా మీకు అర్థమవుతాయో, మీరు డిస్టర్బ్ అయ్యే విషయాలని మీరు అర్థం చేసుకోవాలి. ఫస్ట్ మీకు అర్థమైతే కదా ఆ విషయాల్ని మీరు ఎదుటి వ్యక్తికి చెప్పగలిగేది. మీకు అర్థమైతే కదా పలానా విషయంలో నేను చాలా డిస్టర్బ్ అవుతున్నాను అని చెప్పగలిగేది. తద్వారా కొంతవరకు కామ్ అయిపోతాయి కదా. అఫ్కోర్స్ ఎవ్వరు కూడా, నా ఇంట్లో 4 మనుషులు ఉంటే 4 కూడా మీకు తగ్గట్టే ఏమి ఉండరు. ఎవరి ఇష్టాలు వాళ్ళకు ఉంటాయి, ఎవరి అభిప్రాయాలు వాళ్ళకు ఉంటాయి, ఎవరి ఆలోచనలు వాళ్ళకు ఉంటాయి. నో డౌట్ అట్ ఆల్. ఇప్పుడు మీ ఇంట్లో ఉన్న 4 ఒకేలా ఉన్నారా? లేరు కదా. ఎవరిష్టం ప్రకారం వాళ్ళు ఉంటారు. మనం ఎట్లా డిసైడ్ చేస్తాము నువ్వు నాకు నచ్చినట్టు ఉండమని? అందుకని
నువ్వు నాకు నచ్చినట్టు ఉండమని డిసైడ్ చేయడం కాదు. నేను నీకు నచ్చినట్టే ఉంటా, నేను నిన్ను అర్థం చేసుకొని మూవ్ అవుతూ ఉంటా. కానీ నేను ఇబ్బంది పడే విషయాలు ఇదిగో ఈ టాపిక్స్, వాటి జోలికి మీరు వెళ్ళకండి. తద్వారా కొంతవరకు సాల్వ్ అవుతాయి, కొంతవరకు, అంతా అని నేను చెప్పను. ఇంకొకటి కరెక్ట్గా చెప్పాలంటే, పర్ఫెక్ట్గా మనము అర్థం చేసుకొని నా పరిస్థితి ఇది అని ఎదుటి వాళ్ళకి అర్థమయ్యేటట్టు చెప్పగలిగితే ఖచ్చితంగా అర్థం చేసుకునే వాళ్ళే ఉంటారు 90%. ఆ 10% ఎట్లాగో అర్థం చేసుకోరు, వాళ్ళని వదిలేయచ్చు. ఇంకొకటి కూడా నేను గమనించిన విషయం ఏంటంటే, నేను ప్రొద్దున లేచిన నుంచి సాయంత్రం పడుకునే వరకు, చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు నాతో ముడిపడినటువంటి అనేక బంధాలు, అనేక వ్యక్తులు, మహా అయితే ఈ 130 కోట్ల మందిలో ఒక 100 నుంచి 200 మంది ఉంటారేమో అంతే. అంటే ప్రొద్దున్న నుంచి సాయంత్రం వరకు, లేకపోతే చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు మన మొత్తం ఎంటైర్ జీవితం, ఈ జీవితమే మన ఎంటైర్ జీవితంలో మనం డీల్ చేసేటటువంటి వ్యక్తులు మహా లెక్కేసుకుంటే ఒక 100 మందో 200 మందో ఉంటారు. మన మనస్సు ఇరుక్కుపోయేది ప్రతి ఒక్క మనిషి దగ్గర. అంటే ఈ 100 మంది, ఒక 100 మంది అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్, ఈ 100 మంది తప్ప బయట వాళ్ళు మిమ్మల్ని ఏమనుకున్నా మీ మనస్సు పెద్దగా దాన్ని తీసుకోదు. మీరే అంటారు, ఎవరో ఏమో అనుకుంటే నీకెందుకు అని చెప్పేసి అంటారా లేదా? అదే విషయము మీ ఇంట్లో వాళ్ళ అంటే మీరు తీసుకోలేరు. మీరు మిమ్మల్ని ఎవరైనా దొంగ అన్నారనుకోండి ఫర్ ఎగ్జాంపుల్, ఎవరో మీకు అసలు తెలియని కూడా తెలియదు, మీకు అసలు పరిచయం కూడా లేదు, అక్కడ ఎవరో వాళ్ళిద్దరు కూర్చొని మాట్లాడుకుంటున్నారు, పలానా వాళ్ళు దొంగ అని. ఆ పలానా నువ్వే, మీరు అసలు దాన్ని కన్సిడర్ కూడా చేయరు, తీసుకున్న ఊరకు వింటారేమో అంతే కదా. అదే మాట మీ ఇంట్లో వాళ్ళంటే నన్ను అంటావా అంటాం, నన్ను దొంగ అంటావా అంటాం. అంటే మన ఇంట్లో వాళ్ళు అంటే మన మనస్సుకి దగ్గరగా ఉండే వాళ్ళు మనల్ని ఏమైనా అంటే ఒప్పుకోము. అవునా కాదా? ఇది మీ అందరికీ రిలయబిలిటీగా ఉందా? సూట్ అవుతుందా? అర్థమవుతుందా? అంటే మన మనస్సుతో వచ్చిన చిక్కల్లా మనం ఏం చేసామంటే, ఇది నా ఇల్లు, ఇది నా చుట్టం, ఇది నా రిలేటివ్, ఇది నా ఫ్రెండ్, ఇది నా క్లోజ్ ఫ్రెండ్, ఇది నా దగ్గర ఫ్రెండు, ఇది మెడిటేటర్, మళ్ళీ ఇది కూడా జాయిన్ అయిందండి మనకి, ఇది మెడిటేటర్. ఇలా మనం ఏం చేసామంటే వీళ్ళతో 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 తలా ఒక తాడేసి కూర్చున్నాం. ఆ తాడేసిన ప్రతి ఒక్కరే మనల్ని ఎప్పుడు కూడా గుంజుతూ ఉంటారు. చెక్ చేసుకోండి ఒకసారి. గుంజిన ప్రతిసారి మీకు నొప్పి అవుతుంది. ఈ తాడేసిన వాళ్ళు కాకుండా బయట ఉన్న వాళ్ళు ఎవరైనా ఏమన్నా అంటే ఇంత పీక్కోము, మనస్సు ఇంత పీక్కోదు. ఈ తాడేసిన వాళ్ళతోనే నీ ప్రాబ్లం. ఒక్కసారి ఆ తాడుని, వేసిన తాడుని ఇప్పి చూడండి. ఇప్పుడు మీ ఎట్లా అంటారా? వదిలేసి చూడండి. మీరేమనుకుంటే నాకెందుకు, ఆ క్లారిటీ తెచ్చుకొని చూడండి. తాడేసిన వాళ్ళతోనే ప్రాబ్లం, వేయిన వాళ్ళతో అసలు మనకు ప్రాబ్లమే లేదు. నా హస్బెండ్ నన్ను దొంగ అంటాడా? 18 ఏళ్ల నుంచి నేను 20 ఏళ్ల నుంచి నేను ఉంటే నేనేంటో ఆయనకి తెలీదా? అన్నీ వచ్చేస్తాయి. అవునా కాదా? ప్రాక్టికాలిటీలో ఇదే ఉంటుంది. హైపోథెటికల్గా చాలా ఉంటాయి, అది లేదు. ప్రాక్టికాలిటీనే ఉంది మన మధ్య. మనం స్పిరిచువల్గా ఎదగాలంటే ప్రాక్టికాలిటీలో ఉండాలి, హైపోథెటిక్గా కాదు.
నన్ను అంటాడా, అర్రే నేనేం చేశా? పీకులు ఆడుకుంటాం. ఒకసారి గమనించండి, పీకులు ఆడుకోవడంలో కూడా ఎంతసేపు మీరు దాని మధ్య ఉంటున్నారు. ఇది ఎట్లా డిసైడ్ అవుతుంది తెలుసా? మీరు వాళ్ళతో పెట్టుకున్నటువంటి ఆ ఎఫెక్షన్ ఏదైతే ఉందో ఆ ఎఫెక్షన్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఒకసారి ఆలోచించండి, నేను చెప్పే ప్రతిదీ కూడా మీ మైండ్లో కరెక్టా కాదా చెక్ చేసుకోండి. ఎవరికి వాళ్ళు సెల్ఫ్ చెక్ చేసుకోండి. అదే మాట నన్ను బయట వాళ్ళు ఎవరన్నా అన్నప్పుడు నేను అంత పీకులు ఆడట్లేదు, నా హస్బెండ్ అన్నప్పుడు నేను ఎక్కువ పీకులు ఆడుతున్నా అంటే దాని అర్థం నా హస్బెండ్కి నాకు మధ్య ఎఫెక్షన్ ఎక్కువ ఉండడం. సో నా ప్రాక్టీస్ దేనిపైన ఉండాలంటే స్లోగా 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 ఎవరంటుంటే నేను ఎక్కువ పీకులు ఆడుకుంటున్నా, ఎవరంటే నేను ఎక్కువగా బాధపడుతున్నా, ఫస్ట్ ఐడెంటిఫై చేయండి దాన్ని. ఒక్కసారి మీకు అది ఐడెంటిఫికేషన్కి వస్తే నెక్స్ట్ దాన్ని ఎట్లా ఓవర్కమ్ చేయాలనేది మళ్ళీ మీ నుంచే పుట్టాలి. ఎవరు చెప్తే రాదు. 100 క్లాసులు చెప్పినా రాదు, 1000 క్లాసులు విన్నా రాదు. మీ నుంచి పుట్టాలి. ఎట్లా నేను దాన్ని బయటకు దాన్ని తీసుకురావాలని చెప్పి. నాతో ఎవరికైతే ఎక్కువ ఎఫెక్షన్ ఉందో వాళ్ళు నన్ను ఒక మాట అంటే నేను తట్టుకోలేను. అంటే వాళ్ళకి నీకు తాడు గట్టిగా గట్టి ఉందన్నమాట. మిగతా వాళ్ళ మెడిటేటర్స్కి కొంచెం లూజ్గా గట్టి ఉంటుంది, బయట వాళ్ళకి ఇంకొంచెం లూజ్గా గట్టి ఉంటుంది. సో వాళ్ళు ఏమన్నా అంటే ఫరక్ పడదు. కానీ నీతో ఎవరైతే క్లోజ్గా నీ ఫ్యామిలీ మెంబర్స్ అని అంటే వాళ్ళతో ఎక్కువ తాడు కట్టేస్తున్నావు, వాళ్ళు ఎక్కువ అంటుంటే ఎక్కువ పీక్కుంటున్నావు. ఈసారి పీక్కోకుండా దాన్ని చిన్నగా వదలడం ఎట్లాగా అనేది మీరే ఐడెంటిఫై చేయండి మార్గాన్ని. బికాస్ ఎవరిచ్చిన సొల్యూషన్ ఎవరికి పనికిరాదు. ఎవరైనా ఇంకొకళ్ళకి ఏం చెప్పగలరు అంటే తన అనుభవాన్ని చెప్పగలరు. బట్ సిచ్యువేషన్లో ఉండి సిచ్యువేషన్ని ఓవర్కమ్ చేసి మైండ్లో ఎక్కువగా మెస్సీగా పెట్టుకోకుండా ఆలోచనలని వాటిని ఆపాలి, వాటిని జీరో చేయాలి అనే ఆలోచన మీకుంటే యూ షుడ్ వర్క్. మీరే వర్క్ చేయండి. మీరు మాత్రమే దానికి ఒక సొల్యూషన్ని తీసుకొని రాగలుగుతారు. ఏం చేస్తే నేను దాన్ని కామ్ డౌన్ చేయగలుగుతాను ఆ మనస్సుని. సరే, మీకు ఇదైతే చెప్పాను, కానీ నేను ఎట్లా వర్క్ చేసుకున్నానో చెప్తా. సో దట్ మీకు ఏమైనా ఉపయోగపడచ్చేమో. ఉపయోగపడకపోయినా నాకు నష్టమేం లేదు, బట్ ఇట్ ఈస్ మై ఎక్స్పీరియన్స్. కొన్నాళ్ళ పాటు ఒక వారం రోజులో, ఒక 10 రోజులో ఒక డెసిషన్ తీసుకోండి. ఎవరేమన్నా నాకు గుడ్ న్యూస్ చెప్పినా బ్యాడ్ న్యూస్ చెప్పినా, నన్ను పొగిడినా నన్ను తిట్టినా, నన్ను బండబూతులు తిట్టినా, ఆకాశానికి ఎత్తినా, వాళ్ళతో నేనేమి రెస్పాండ్ గాను అనుకోండి. వాళ్ళతో నేనేం రెస్పాండ్ గాను. భాషలో మనకి చాలా అంటే చాలా ఇరుక్కుపోయి ఉన్నాం అన్నమాట. భాషే కదా మనకు అన్నీ నేర్పుతుంటుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బూతు తిట్టినా పొగిడినా నాకు దేనివల్ల అర్థమవుతుంది అంటే భాష వల్లే అర్థమవుతుంది కదా. కొన్నాళ్ళు ఒక డెసిషన్ తీసుకోండి, సో దట్ మీ మైండ్ కొంచెం సెటిల్ అవుతుంది, ఆగిపోతుంది. మీరు ఎక్స్పీరియన్స్ చెయ్యండి, ఒక 10 రోజులు చెయ్యండి. ఎవరేమన్నా జస్ట్ నేను అట్లా చూస్తుంటా, రెస్పాండ్ గాను రియాక్ట్ గాను అని మీరు డెసిషన్ తీసుకోండి. సో దట్ దాని నుంచి మీకు ఒక అనుభవం పుడుతుంది, ఖచ్చితంగా పుడుతుంది. దట్ ఈజ్ యువర్ ఎక్స్పీరియన్స్. చేసి చూడండి, నచ్చితే అదే పనిని అన్నిటికీ ఇంప్లిమెంట్ చేసుకోండి. నచ్చితేనే, ఇట్స్ జస్ట్ అ టిప్. మీకు ఉపయోగపడితే తీసుకోండి, లేకపోయినా ఏం పర్వాలేదు. చూడండి, నష్టమేం లేదు కదా. ఎట్లా చూస్తారో చెప్పనా, మీరు చూస్తుంటే
మీ మనస్సు కూడా ఆగిపోవాలి, అట్లా చూడాలి. మీరు చూస్తుంటే మీ చూపు దూరంగా ఉండాలి. దూరంగా అంటే లోతుగా. తెలుగులో ఇంతకంటే పదాలు దొరకవేమో అనుభూతిని చెప్పడానికి, అనుభవాన్ని చెప్పడానికి. ఒకసారి చేసి చూడండి, అర్థమవుతుంది. ఒక చిన్న ప్రాక్టీస్ 10 నిమిషాలు చేద్దామా? ఇప్పుడు మీతో చేపిస్తా. ఒక 10 minutes. సో ఇన్ని రోజులు కళ్ళు మూసుకొని మెడిటేషన్ చేశారు కదా, ఒక 10 నిమిషాలు కళ్ళు తెరిచి విట్నెస్ చేద్దాం, చూద్దాం, నేర్చుకుందాం. చిన్నప్పటి నుంచి చూస్తూనే ఉన్నాం కదా, ఏం చూస్తామంటారా? ఈ చూడడం వేరు. చూద్దాం, పోయేదేముంది. 10 నిమిషాలు మన లైఫ్లో వేస్ట్ కావు అని నేను అనుకుంటున్నా. టైం ఎంత అవుతుంది సార్? క్లాస్ ఎన్నింటి వరకు కంటిన్యూ? 1:30, 1 గంట వరకునా? సరే, ఒక 10 నిమిషాలు ఎక్స్ట్రా తీసుకున్నా పర్లేదు కదా. సో స్పెట్స్ ఉన్న వాళ్ళు స్పెట్స్ తీసేయండి. ఆ స్పెట్స్ ఏమవుతాయి అంటే ఇక్కడ గుర్చుకుంటూ ఉంటాయి కదా, పాపం మన అటెన్షన్ అంతా ఇక్కడికి పోద్ది. స్పెట్స్ ఉన్న వాళ్ళు స్పెట్స్ తీసేయండి. మీరు కాళ్ళు క్రాస్ చేసుకోవద్దు, చేతులు వేలు పెట్టుకోవద్దు, అట్లాగని పెట్టుకోవద్దని రూల్ ఏం లేదు. బాగుంది కదా ఇదేదో. పెట్టుకోవాలని రూల్ లేదు, పెట్టుకోవద్దని రూల్ లేదు. మీకు ఎట్లో కంఫర్ట్గా ఉంటే అట్లా కూర్చోండి. మీకు ఎట్లా హాయిగా ఉంటే మీ శరీరం చెప్తుంది ఈ పొజిషన్ నాకు బాగుంది అని. అది కదా అనుభవము. మీరు రెడీగా లేరమ్మా? స్పెట్స్ తీయండి, కళ్ళద్దాలు తీయండి. కళ్ళద్దాలు స్పెట్స్ అంటే. స్పెట్స్ ఉన్న వాళ్ళు స్పెట్స్ తీసేయండి. మీకు ఎట్లా కంఫర్ట్గా ఉంటారో అట్లా కూర్చోండి. మనకందరికీ ఎంత అప్రయత్నంగా ఒక పోస్చర్ అలవాటు పడిపోయామో తెలుసా? మనం ఊరకు కూర్చున్నా ఇట్లా చేతులు పోతే, ఊరకు కూర్చున్నా ఇట్లా కాళ్ళు క్రాస్ అవుతాయి. చెక్ చేసుకోండి ఒకసారి. మూసలోకి వెళ్ళిపోయాం మళ్ళీ మనం. అంత మూసలోకి వెళ్ళిపోయాం. ఏం చేస్తామో చూడాలి. మూసలోకి వెళ్ళకండి, గమనించండి, అర్థం చేసుకోండి, అబ్జర్వ్ చేయండి. ఏ పొజిషన్ నా బాడీకి కంఫర్ట్గా ఉంటుందో. మూసలోకి వెళ్ళడం వల్ల ఏమవుతుందనంటే రీప్లేస్మెంట్ జరుగుతుంది, మాయం అవ్వదు. ఏది మాయం అవ్వడం కావాలి, మనస్సు మాయం అవ్వడం కావాలి, మనస్సు రీప్లేస్ అవ్వడం కాదు. ఇది పోయి అది రావడం కాదు. ఇది ఒకటి ఉంటే దీని ప్లేస్లోకి ఇంకొకటి వచ్చి కూర్చోవడం కాదు మనకు కావాల్సింది. ఆ వచ్చి కూర్చోవటానికి చాలా ఉంటాయి. ఇది వచ్చింది, ఇది ఇప్పుడు లేదు, ఒకటి వచ్చి కూర్చుంది. అది కూడా కొన్ని రోజులకి ఒక 15 సంవత్సరాలు 20 సంవత్సరాల మెడిటేషన్లో కూర్చునేసరికి మనకు కూడా ఏదో ఒక టైంలో అబ్బా ఏం చేస్తున్నాం, ఇన్ని సంవత్సరాలు చేసాం, ఏం వరకు లేదు, హెల్ప్ అనిపిస్తుంది. అది పోయి ఇంకోటి వచ్చి కూర్చుంటుంది. ఇది కాదు కదా. ఉన్నది మాయమైపోతే ఏది లేదు, అసలు ఏది లేకపోతే ఏ గోల లేదు. నథింగ్నెస్ అంటాం దాన్ని. సో నథింగ్నెస్లోకి తీసుకెళ్ళడమే వీటన్నిటి యొక్క పరమార్థం. ఇంకా మీకు అందరికీ ఒక మాట చెప్పబడింది, అది మీకు చెప్తే అర్థమవుతుందేమో. ధ్యానం అంటే నిర్విషయ మనః ధ్యానం, అంతే కదా. ధ్యానం అంటే నిర్విషయము, ఒకదాన్ని ఇంకొక ప్లేస్ ఇంకోటి తీసుకొచ్చి రీప్లేస్ చేయడం కాదు. మీ మనసు బాధలో ఉంటే హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ అని, మీ మనసు బాధలో ఉంది, ఒక స్థితిలో ఉంది, దాన్ని ఇంకొక దాంతో రీప్లేస్ చేస్తున్నాం. మెడిటేషన్లో కూడా అదే చేస్తున్నాం. శ్వాస మీద ధ్యాస, శ్వాస మీద ధ్యాస, శ్వాస మీద ధ్యాస, శ్వాస మీద ధ్యాస, శ్వాస. ఎప్పుడు అలసిపోయిద్ది, అది కామ్ డౌన్ అయింది. దాన్ని రీప్లేస్ చేయడం కాకుండా దాన్ని దానిలా చూద్దాం. ప్రయత్నించి చూడండి. ఏమొద్దు, అయితే టిక్కు కొట్టుకుందాం, లేకపోతే రాంగ్. అసలు సీరియస్నెస్ లైఫ్లో లేకుండా చేసుకుందాం అంతే. దేని పట్ల సీరియస్నెస్ వద్దు. మెడిటేషన్ని కూడా నేను చేశాను, చెప్పాను కదా మీకు, భయంకరంగా చేసేదాన్నని. ఇప్పుడు ఆ సినిమా కూడా లేదు, అంత సీరియస్నెస్ కూడా పనికిరాదని అర్థమైంది. 8 రోజులు తిండి లేదు, నీళ్లు లేవు, ఫుడ్ లేదు, ఏం లేదు. కూర్చోవడం 8 రోజుల తర్వాత లేచాం.
అంత సీరియస్గా చెప్పిన తర్వాత అంత సీరియస్గా మెడిటేషన్ చేసిన తర్వాత నేనే చెప్తున్నా, లైఫ్లో అంత సీరియస్నెస్ అసలు దేనికి పనికిరాదు. ఈజీగా ఉండడం నేర్చుకోవడం ప్రాక్టీస్ చేయడానికే మనం ఏం చేసినా. నేను అది సాధించానని నేను మీతో చెప్పట్లేదు, సాధించే ప్రయత్నంలో నుంచి నేను మాట్లాడుతున్నా, అది కూడా క్లారిటీ ఇస్తున్నా మీకు. ఈవెన్ ఐఎమ్ ఆల్సో ప్రాక్టీసింగ్ దట్. చూస్తున్నా, కొత్తగా చూస్తున్నా. ఆ చూస్తున్న దాని నుంచి మీకు చెప్పడానికి వచ్చా తప్ప చూశానని నేను చెప్పట్లేదు. రైట్? ఈ క్లారిటీ నాకు ఉంది. సో ప్లీజ్ మనం ఒక 10 minutes ఏం చేద్దామంటే, ఉన్న వాళ్ళం ఉన్నట్టే ఉన్న ప్లేస్లోనే ఉందాం, మైండ్ని ఆపేద్దాం. మైండ్లో జరుగుతున్న ఫంక్షనింగ్ ఏదైతే ఉందో ఆ ఫంక్షనింగ్ని ఆపేద్దాం. ఇది 45 years 50 years వాళ్ళకి నిజంగా చెప్పాలంటే, ఒక 50 years లోపల వాళ్ళకి కొంచెం ఈజీ. 50 years తర్వాత వాళ్ళకి పాపం కొంచెం లిటిల్ బిట్ ఆఫ్ ఎఫర్ట్ పెట్టాల్సి వస్తుంది. వాళ్ళకి చాలా ఈపాటికే ఎన్నో వచ్చి కూర్చుంటాయి. వాళ్ళ జీవితం ఇంత పెద్దగా ఉంది కదా పాపం. ఆ పెద్దగా ఉన్న జీవితంలో నుంచి అంత తొందరగా మెడిటేషన్లో కూడా మీకు ముసలాళ్ళు కూర్చుంటారు మెడిటేషన్లో. కానీ నేను ఎవరిని అంటే వయసు పరంగా నేనేం అనట్లేదండి, జనరలైజ్ చేసి చెప్తున్నా. వాళ్ళ మనస్సు అంత తొందరగా సెటిల్ డౌన్ కాదు. చాలా పెద్ద జీవితం కదా, చాలా పెద్ద అనుభవాలు ఉంటాయి కదా. ఆ అనుభవాలన్నీ మైండ్లో ఉండి 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 అవన్నీ సెటిల్ అవ్వడానికి, అంటే కామ్ అవ్వడానికి టైం పడుతుంది. బాగా అవ్వదని నేను చెప్పను, టైం పడుతుంది. సో అట్లాగే ప్రయత్నం మాత్రం ఖచ్చితంగా అవసరం. సో ప్లీజ్ ఎక్కడున్న వాళ్ళు అక్కడే కూర్చోండి. చేతులు క్రాస్ చేయాల్సిన అవసరం లేదు, కాళ్ళు క్రాస్ చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ ఫ్రీ టు యువర్ బాడీ. అసలు ఎంత ఈజీగా మీ బాడీని పెట్టుకోవాలో అంత ఈజీగా పెట్టుకోండి. ఇంకా చెప్పాలంటే బాడీని వదిలేయండి. ఎందుకంటే కొన్ని క్షణాలలో మన మైండ్ని కూడా వదిలేస్తున్నాం అందుకు. సో మీరు ప్రిపేర్ అవ్వండి, మీ మైండ్ని కూడా వదిలేయాలి అని చెప్పి మీరు ప్రిపేర్ అవ్వండి. మీ మైండ్ని వదిలేయాలని చెప్పి మీరు ప్రిపేర్ అవ్వండి. జస్ట్ ఇప్పుడు మీరు ఏదైతే కళ్ళు తెరిచే ఉండాలి, కళ్ళు ముయ్యొద్దండి ఎవరు. కళ్ళు తెరవండి, ఏం పర్వాలా. కళ్ళు తెరిచి ఒకదాన్ని సెలెక్ట్ చేసుకోండి, ఏదో ఒకదాన్ని మీ ఎదురుగా ఉన్న ఏదో ఒకటి చూడండి, ఊరికి అట్లా చూడండి. దాన్నే చూడాలని రూల్ కూడా లేదు మళ్ళీ. దాన్ని అట్లా ఈజీగా చూడండి, గుచ్చి దాన్నే చూడొద్దు, ఒత్తిడి చేసి ఎదుటి దాన్నే చూడొద్దు, లైట్గా దాన్నే చూడండి. దాన్ని చూస్తున్న మీరు మీ గమనిక మీ మైండ్లో ఏమేమి రన్ అవుతున్నాయి అనే దాని పట్ల చూడండి. మీ కళ్ళు తెరిచుంటాయి, మీ ఎదుటి వస్తువుని కానీ ఎదుటి ఆబ్జెక్ట్ ఏది ఉంటే అది, దాన్ని అట్లా మైల్డ్గా చూడండి. దాన్ని కూడా పట్టి చూడొద్దు, ఈజీగా చూడండి. మీ గమనిక అంతా కూడా మీ మైండ్లో రన్ అవుతున్న వాటిని చూడండి. ఇప్పుడు ఏం చేయాలో చెప్తా. జస్ట్ మీ మైండ్లో రన్ అవుతున్న ప్రతి ఒక్క విషయాన్ని మీరు గమనించండి, దాన్ని జడ్జి చేయకండి, చూడండి దాన్ని. ఆ రన్ అవుతున్న విషయాన్ని కూడా చూడండి, శ్వాస మీద ధ్యాస పెట్టొద్దు, జస్ట్ చూడండి, థాట్ని చూడండి. థాట్ని ఎటువంటి జడ్జ్మెంట్ ఇవ్వకండి. థాట్స్ వస్తున్నాయి కదా, మీకు వచ్చే థాట్ ఇంకొక థాట్కి కారణమవుతుంది. ఆ థాట్ని చూడండి.
వచ్చే ప్రతి థాట్ని కూడా కంటిన్యూ అవుతుందా, జడ్జిమెంట్ ఇస్తుందా? ఒక థాట్ ఏం చేస్తుందంటే ఇంకో థాట్కి కారణమవుతుంది. ఆ థాట్ పట్ల మీకు జడ్జిమెంట్ వస్తుంది, ఒపీనియన్ వస్తుంది, కంప్లైంట్ వస్తుంది. ఒక థాట్ ఇంకొక థాట్కి కారణమవుతుంది. ఇన్నుంటాయి ఒక థాట్లో. దాన్ని చూడండి, జస్ట్ ఆ థాట్ని చూడండి. ఇది పట్టుకుంటే కానీ అర్థం కాదండి. ఊరికి మనం థీరీలు ఎన్ని చెప్పినా అర్థం అవుతుంది. జస్ట్ అట్లా థాట్ని చూడండి. ఆ థాట్ని థాట్ లాగా చూడండి. థాట్ని కంటిన్యూ చేయొద్దు, థాట్ని జడ్జి చేయొద్దు. మీకు వచ్చే ఆలోచనని జడ్జి చేయొద్దు. మీకు వచ్చే ఆలోచనని థాట్ని థాట్ లాగా చూడండి అంతే. మీ చూపు ఏదన్నా బయట ఆబ్జెక్ట్ మీద ఉన్నా మీ ఎరుక అంతా కూడా, మీ అబ్జర్వేషన్ అంతా కూడా మీ థాట్ పైన ఉంచండి. ఆ థాట్ని అబ్జర్వ్ చేయండి. దాన్ని జడ్జి చేయొద్దు, దాన్ని సీరియస్గా తీసుకోకండి. జస్ట్ దానిలా చూడండి అంతే. థాట్ని థాట్ లాగా చూడండి అంతే. జడ్జ్మెంట్ వద్దు, కామెంట్ వద్దు, కంప్లైంట్ వద్దు, అసలు ఏమొద్దు. థాట్ని గమనించండి అంతే. మళ్ళీ థాట్స్ వస్తున్నట్టుంటే ఆ థాట్ని చూడండి. థాట్ వస్తుందని ఫీల్ అవ్వాల్సిన అవసరం కూడా లేదు. మళ్ళీ థాట్ వస్తుందంతే. థాట్ని చూడండి, ఆలోచనని చూడండి. ఆలోచనతో జడ్జిమెంట్ వద్దు, కంప్లైంట్ వద్దు, ఏమొద్దు, కంపారిజన్ వద్దు, ఏమొద్దు. జస్ట్ ఆ థాట్ని థాట్లాగా చూడండి అంతే. అదే వస్తుంది, అదే పోతుంది. మీకు దాని పట్ల ఎటువంటి రియాక్షన్ కూడా అవసరం లేదు. ఊరికే అట్లా కూర్చోండి అంతే, ఒక రమణ మహర్షిలా. వీలైనంత వరకు శరీరాన్ని కదిలించకుండా ఉండడానికి ప్రయత్నం చేయండి. కళ్ళు తెరిచి ఒకదాన్ని చూడండి. ఏదైనా డీప్గా చూడొద్దు, గుచ్చి గుచ్చి చూడొద్దు. చూపు అక్కడ ఉండాలి, కానీ మీ గమనిక, మీ ఎరుక అంతా కూడా మీ ఆలోచన పైన ఉండేటట్టు చూడండి. దాన్నే చూడండి, ఆ ఆలోచనని చూడండి. చూడటంలోనే అంతా ఉంది. జస్ట్ చూడటం నేర్చుకుంటే చాలు.
జస్ట్ చూడండి, ఎదుటున్నదాన్ని ఏ జడ్జ్మెంట్ లేకుండా, ఏ కంప్లైంట్ లేకుండా జస్ట్ చూడండి అంతే. చూపులో కూడా డీప్నెస్ అవసరంలా, చూస్తున్న దాన్ని ఈజీగా చూడండి. మళ్ళీ మళ్ళీ మీ థాట్స్ పట్ల జడ్జిమెంట్ వస్తుంటే, కంప్లైంట్లు వస్తుంటే మళ్ళీ చూడటం ఫ్రెష్గా స్టార్ట్ చేయండి. చూడటం మళ్ళీ ఫస్ట్ ఫ్రెష్గా అప్పుడే బిగిన్ చేయండి. జస్ట్ చూడండి అంతే. ఓకే, రిలాక్స్ రిలాక్స్ రిలాక్స్. ఇంక ఎట్లాగో మీరేం కళ్ళ మీద చేతులు పెట్టుకోవద్దు, ఏమొద్దు, జస్ట్ నార్మల్గా ఉండండి. సో ఎవరికైనా ఏదైనా స్పెషల్గా అనిపించిందా, రోజు చేసే మీరు మెడిటేషన్ ప్రాక్టీస్గా లాగా కాకుండా డిఫరెంట్గా ఏమైనా అనిపించిందా? కళ్ళు తెరిచినా కళ్ళు మూసి చేసినట్లే అనిపిస్తుంది. వెరీ గుడ్. మనస్సు ఆగడం అర్థమైందా ఎవరికైనా? ఆలోచన రాలి, మనసు ఆగిందా? అర్థమైందా మీకు సార్? మనసు ఆగిందా? వావ్. ఆలోచనలు రన్ అవుతూ ఉన్నాయి కదా, ఒకనొక పాయింట్ వద్దైనా మీ మనసు ఆగిపోయింది, గమనించారా అంటున్నా. ఎస్, కరెక్ట్. మైక్ తీసుకొని చెప్పండి సార్, అర్థం. కళ్ళు మూసుకొనే కాదు, కళ్ళు తెరిచి కూడా ఒక ఏకాగ్రతని పొందినట్టుగానే ఫీల్ అయ్యాను నేను. ఎప్పటిలాగే ఉంది, బాగానే ఉంది మేడం. ఇది కూడా కొత్తగా ఉంది మేడం నాకు. గుడ్ గుడ్. సరే, దీనివల్ల బెనిఫిట్ ఏంటో చెప్తా. నేను అర్థం చేసుకున్న బెనిఫిట్ చెప్తా. ఎప్పుడు కావాలంటే అప్పుడు, ఈ క్షణం కావాలంటే ఆ క్షణం మెడిటేషన్లోకి వెళ్ళిపోవచ్చు. బాగుందా? నేను కళ్ళు తెరిచే ఉంటా, ఎదుటోడు నన్ను బూతులు తిడుతుంటాడు, నేను నాతో ఉంటా. అర్థమైందా? అర్థం కాలేదు మీకు? ప్రతిరోజు 1 గంట ధ్యానం చేస్తాము. 24 అవర్స్లో 23 అవర్స్ కళ్ళు తెరిచే ఉంటాం. నాన్ అవేర్నెస్లో ఉంటాం, చాలా పనుల్లో ఉంటాము, చాలా మందితో మాట్లాడుతుంటాం, చాలా ప్రదేశాలకు వెళ్తుంటాం, చాలా మనసు గందరగోళం అవుతూ ఉంటుంది, చాలా 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 కాన్ఫ్లిక్ట్స్ ఉంటాయి లైఫ్లో కదా. 1 అవర్ మెడిటేషన్తో అంతా అయిపోదు. ఎవరికి ఉంది ఈ ఫీలింగ్? నేను తెలుసుకోవాలనుకుంటున్నా. 1 గంట ధ్యానం చేసినప్పుడు అయితే మంచిగా ఉంది, కానీ కళ్ళు తెరిచి మళ్ళీ ప్రపంచంలోకి వస్తే అన్నిటినీ ఫేస్ చేయాలంటే నాతో అయితలేదు, నా మనసు ప్రశాంతంగా ఉండలేదని ఎవరికి అనిపించింది? ప్లీజ్ ఓపెన్గా చెప్పండి, ఏం పర్వాలేదు. మీరు ఓపెన్గా చెప్తే నాకు ఏమైనా తెలిస్తే చెప్తా, లేదంటే చెప్పలేను కదా. ఎవరెవరికి అవసరమైతే చెప్తా, అవసరం లేకపోతే చెప్పలేను. అందరు పర్ఫెక్ట్గా ఉన్నారు 1 గంట ధ్యానంతో. 1 గంట ధ్యానం చేసేసి వెరీ గుడ్, థ్యాంక్ యూ, అసలు వాళ్ళ క్లాప్స్ కొట్టాలి, ఎందుకంటే ఓపెన్ అయినందుకు. నాకు తెలుసు మీరు చెప్పినా చెప్పకపోయినా అది అవ్వదు.
ఇట్ ఈస్ మై ఎక్స్పీరియన్స్. నేనేంటో కొంచెం ఇంచుమించు మీకు అలాంటి ఎక్స్పీరియన్సెస్ వస్తాయి, పెద్ద భిన్నంగా ఏమి ఉండము. ఎట్లా అయితే ఆకలి అందరికి ఒకటో అట్లాగే ధ్యానంలోకి వచ్చి ధ్యానం చేసిన ప్రతి ఒక్కళ్ళకి ఇంచుమించుగా కోర్ ఒకటే. అన్నం తిన్న ఆకలి ఒకటే, అన్నం తినే విధానం వేరే అయ్యి ఉండొచ్చు, కోర్ ఒకటే. కాబట్టి మీకే ఎలాగా ఉంటుంది అనేది నేను అర్థం చేసుకోగలుగుతాను కదా, మీరు చెప్పినా చెప్పకపోయినా. సో 1 గంట ధ్యానం చేసేసి 24 అవర్స్ బిందాస్గా ఉందామంటే అస్సలు అవ్వని పని అది. ఇల్లు నీట్గా పెట్టేసుకుంటాం, ఊడ్చేస్తాం, తుడిచేస్తాం, అన్ని కిటికీలు క్లోజ్ చేస్తారు, కానీ మరుసటి రోజు వచ్చి డోర్ ఓపెన్ చేయండి, డస్ట్ లేకపోతే నన్ను అడగండి, అవుతుందా? అట్లేం అవ్వదు. డస్ట్ పడాల్సిందే, పడుతూనే ఉంటుంది. ఎక్కడి నుంచి వచ్చిందో కూడా అర్థం కాదు, కానీ పడుతుంటుంది డస్ట్. అట్లాగనే సో 1 అవర్ మెడిటేషన్ చేసి 24 అవర్స్ నేను హ్యాపీగా ఉండేస్తా అంటే అవ్వదు. అసలు అట్లా అవ్వదు. అవుతుంది అనుకుంటే ఆ భ్రమలో మీరుంటే ప్లీజ్ వేకప్, బయటకు రండి. అది అవ్వదంతే. చెక్ చేసుకోండి కావాలంటే. మీరు ఇక్కడ చెప్పినా చెప్పకపోయినా మీకు అది అర్థమైందనే విషయం నాకు తెలుసు, క్లియర్గా తెలుసు. ఎంత క్లియర్గా తెలుసు అంటే నా జుట్టు ఎంత పొడవు ఉందో నాకు అర్థమైనట్టు అంత క్లియర్గా తెలుసు. నా చీర ఏ కలరో నాకు ఎలా తెలుసో అంత క్లియర్గా తెలుసు. నాకు నేను వేసుకున్న గాజు కలర్ ఏంటో నాకు ఎలా అర్థమైందో ఎంత క్లారిటీగా తెలుసో మీకు ఆ విషయం అంత క్లారిటీగా తెలుసు అనే విషయం నాకు తెలుసు. సో దట్ ఈ ట్రిక్ని యూజ్ చేసుకోండి. ఎప్పుడైనా మీకు ఎక్కడైనా ఒక చోట ఖాళీగా కూర్చుంటారు, జస్ట్ విత్నెస్ ప్రాక్టీస్ చేయండి. కళ్ళు తెరిచే ఉంటారు, ప్రాబ్లం ఏం లేదు. ఏ పోస్చర్తో ఉంటారు, మీకు అసలు ఎలా ఉంటారో అలా ఉంటారు అంతే. ఎదుటి వాళ్ళు ఎట్లాగో రియాక్ట్ అవుతూ ఉంటారు, జస్ట్ అట్లా చూడండి. ఎక్కువ రోజులు చేయకండి, 10 రోజులు చేయండి, మీకు విషయం అర్థమైపోయిద్ది, మీరే చేస్తారు. నిజంగా ఎవరైనా బయటపడాలనుకునే వాళ్ళ కోసమే ఈ క్లాస్. ఏడుకొచ్చి కొంతసేపు కూర్చొని వెళ్ళిపోతే హాయిగా ఉంటుంది అనుకున్న వాళ్ళ కోసం ఈ క్లాస్ గానే కాదు. కోర్ నుంచి వచ్చే ఎసెన్స్ ఎవరికి అవసరం, ఒకరికి ఉపయోగపడినా ఉపయోగపడకపోయినా ఇట్ ఈజ్ ఓకే టు మీ, కానీ ఉపయోగపడితే బెటర్, వాడుకోండి. చక్కగా ఎప్పుడైనా సరే అట్లా కూర్చున్నప్పుడు జస్ట్ అట్లా చూడండి అంతే. ఖచ్చితంగా చెప్తున్నాను, 1 వారం రోజులు ప్రాక్టీస్ చేయండి. ప్యూర్ జీరోనెస్, మైండ్ జీరో అవ్వటం ఏంటి అనేది 100% ఎక్స్పీరియన్స్ అవుతారు. ఇట్ ఈజ్ మై గ్యారంటీ. ఖచ్చితంగా. సార్ అవును అవును అవును. అందుకని మీరెవరు కూడా ఇప్పుడే దీని గురించి జడ్జ్ చేయొద్దు. జస్ట్ ప్రాక్టీస్ చేయండి. మీ ప్రాక్టీస్, మీ అనుభవం మీతో మాట్లాడించాలి తప్ప, నేను వంకాయ కూర చేస్తే వంకాయ కూర సూపర్ ఉంది నేను ఎట్లా చెప్తా తినకుండా? వద్దు. అసలు అట్లాంటి చెప్పే విధానం వల్ల ఉపయోగం ఏం లేదు. రుచి చూడండి, నాలుగు మీద పెట్టుకోండి, అట్లా అనండి. ఆ సెన్సెస్ తగులుతాయి మీ మైండ్కి, అప్పుడు చెప్పండి, దాని నుంచి చెప్పండి. మధ్యాహ్నం కూడా కొంచెంసేపు చేద్దాం, ఊరికే అట్లా అప్పుడప్పుడు అట్లా చేస్తున్నాం అనుకోండి, మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా గుర్తుంటుంది. చేయొచ్చు, 1 వారం అట్లా ట్రై చేయండి. మీ మైండ్ ఎవరికైతే అస్సలు సెటిల్ అవ్వట్లేదు, అస్సలు కామ్ అవ్వట్లేదు, జీరో అవ్వట్లేదు, అసలు మైండ్ జీరో అంటే నిజంగా చెప్తున్నా, నేనైతే 41 days ఆఫ్ మెడిటేషన్ మౌనంలో ఉండిపోయాను. ఏడ్చేసాను తెలుసా. అందరు అంటున్నారు మైండ్ ఎంటీ అవ్వడం అంటే ఏంటి, మైండ్ జీరో అవ్వడం అంటే ఏంటి, శూన్యం అవ్వటం అంటే ఏంటి. నాకు ఆ ఎక్స్పీరియన్స్ కావాలి. లిటరల్గా దానికోసం తపన పడి ఏడ్చేసాను కూడా. నిజంగా నాలాంటి ఒక పెయిన్ మీకు ఎవరికైనా తెలుసుకోవాలని అంత ఈగర్నెస్ ఉంటే ప్రయత్నం చేయండి, లేదంటే అది మళ్ళీ మీ ఇష్టం. సరే, నేను ఎవరి మీద రుద్దాలనుకోవట్లేదు.
జస్ట్ ఒక ఇన్ఫర్మేషన్గా ఇవ్వాలనుకుంటున్నా. నా లైఫ్లో నేను ఇంకొక డిసిషన్ కూడా తీసుకున్నా. అసలు ఎవరికి నేను క్లాసులు చెప్పకూడదు అనుకున్నా. ఇప్పుడు చెప్పేది కూడా క్లాస్ కాదు. క్లాస్ చెప్పినప్పుడు ఏమవుతుందంటే నేను చెప్తున్నాను, మీరు వింటున్నారు. ఇది కూడా నా లైఫ్లోంచి తీసేసా. జస్ట్ నేను ఎట్లాగన్నా రాని ఈ క్లాసు, మీరు నన్ను పొగిడినా తిట్టినా నాకు ఒకటే, మీరు తీసుకున్నా తీసుకోకపోయినా కూడా నాకు ఒకటే. దానికి రెడీ అయ్యి నేను వచ్చా. ఇంతకుముందు క్లాసెస్ విపరీతంగా చేసేదాన్ని, అది కూడా లేదు నాలోంచి. ఇప్పుడు అది కూడా పోయింది. అసలు చెప్పాలనిపించట్లేదు. ఎవరైనా వాళ్ళంతటి వాళ్ళు వచ్చి అడిగితే నాకు అర్థమవుతుంది వాళ్ళల్లో ఆ జిజ్ఞాస ఉంది, వాళ్ళకి తెలుసుకోవాలన్న ఇది ఉంది, అందుకోసం నేను చెప్పాలి అనుకుంటున్నా. బట్ ఇప్పుడైతే అసలు అది కూడా లేదు. వెంకటేశ్వర సార్ చాలాసార్లు మెసేజ్ చేశారు, మేడం రండి, చాలా రోజులైంది మీరు క్లాస్ చేశాను. చాలాసార్లు రిఫ్యూజ్ చేశా. చాలాసార్లు సార్ ప్లీజ్ నేను చేయలేను, ఐ కాంట్ అని చెప్పా. బట్ సార్ మీద ఉన్న రెస్పెక్ట్తో వచ్చాను క్లాస్కి. ఎన్నిసార్లు అడిగించుకోవడం బాగుండదు అని చెప్పి సార్ మీద రెస్పెక్ట్తో వచ్చా. బట్ అంటిల్ అన్లెస్ అస్సలు చెప్పబుద్ధి అవ్వట్లేదు. ఎందుకంటే చెప్పడం వినడం ద్వారా ఏం అవ్వదని నాకు అర్థమైంది. నాలో ఉన్న నేర్చుకోవాలన్న కసి నన్ను ఎంత దూరమైనా తీసుకెళ్తుంది. ఆ పర్సన్ని నాకు రీచ్ అయ్యేటట్టు చేస్తుంది. అలాంటి వాళ్ళకే చెప్పాలనుకున్నా. ఏమో అట్లా అనిపించింది. అది కరెక్టా రాంగా అనేది కూడా నాకు తెలియదు. బట్ నాకు అనిపించింది స్టిల్. అందుకని ఈ క్లాసెస్ చెప్పడం, వీటిపైన చెప్పడానికి చాలామంది ఉన్నారు, చాలామంది మాస్టర్స్ ఉన్నారు. బట్ నాకెందుకు అట్లా అనిపించింది, ఆ కోర్ తగలాలి లోపలున్న. నిజంగా మెడిటేషన్ అనేది నన్ను నేను చీల్చుకొని కొత్త నేనుగా పుట్టాలి, ఇట్లాగా ఉన్న వాళ్ళ ఆస్పెక్ట్స్కి టచ్ అవ్వాలి. అలాంటి వాళ్ళకే మెడిటేషన్, అలాంటి వాళ్ళకే స్పిరిచువాలిటీ, అలాంటి వాళ్ళకే నన్ను నేను తెలుసుకోవాలన్న కోర్ ఎవరిదైతే తహతహలాడతారో, తాపత్రయంతో ఉంటారో దే కెన్ అచీవ్ అని అనిపించింది. ఊరికే టైంపాస్ కోసం మెడిటేషన్కి వచ్చే వాళ్ళకి కాసేపు ఇక్కడికి వచ్చి కూర్చుపోతే పొద్దుపోయిద్ది, లేకపోతే మెడిటేషన్లో ఇన్ని నేర్చుకున్నా మళ్ళీ పక్కకు పోయి అదే జడ్జ్మెంట్లు, అదే కంప్లైంట్లు, అదే కామెంట్లు, ఎన్ని క్లాసులు విన్నా మారినటువంటి మనుషుల కోసం, మనసుల కోసం ఇది కాదేమో నాకు అనిపించింది పర్సనల్లీ. ఐఎమ్ సారీ ఎవరైనా దీనివల్ల హర్ట్ అయ్యి ఉంటే. బట్ నాకు అట్లా అనిపించింది ఒకానొక టైంలో. సో నిజంగా చెప్తున్నా, మెడిటేషన్, స్పిరిచువాలిటీ ఈ పాత్లోకి రావడం నేను అదృష్టము అది ఇదని నేనేం చెప్పను, కానీ వచ్చింది. ఎట్లా వచ్చిందో తెలీదు, బట్ వచ్చిన దాన్ని ప్రాపర్గా యూటిలైజ్ చేసుకుందాం. ఎట్లాగో ఒక పని చేస్తున్నాం కదా, దాన్ని లోతుల్లోకి వెళ్ళి ఎందుకు చేయకూడదు? నా లైఫ్లోకి ఎట్లా వచ్చిందో నాకు తెలీదు, మీ లైఫ్లోకి ఎట్లా వచ్చిందో మీకు తెలీదు. ఒక కారణం అయింది, వచ్చింది. బట్ దాని కోర్లోకి వెళ్ళకుండా ఇట్లానే పైన క్లాసులు చెప్తుంటారు, వింటాము, మళ్ళీ మన పని మనమే చేసుకుంటాము, పోయి వాళ్ళ మీద అరుస్తాము, వీళ్ళ మీద ఎమోషన్ చూపిస్తాము. ఇదంతా బక్వాస్. సో ప్లీజ్ సెల్ఫ్గా వర్క్ చేసుకోండి. సో అల్టిమేట్గా ఏం పొందాలో అది పొందుతారు అంతే. సో ఇంకెవరైనా ఏమైనా అనుభవాలు ఏమైనా షేర్ చేస్తారా, లేదంటే లంచ్ బ్రేక్ తీసుకుందామా? సరే, ఎవరు సార్ ఆర్గనైజర్? మీరేనా? ప్లీజ్ లంచ్ బ్రేక్ ఇచ్చేద్దామా? ఓకే, థ్యాంక్ యూ మేడం. కనిగిరి నుంచి వచ్చిన అరుణ మేడం గారు ఈరోజు ఒక కొత్త పందాలు ఈ క్లాస్ని మనందరికీ అర్థమయ్యేటట్టు చెప్పడం జరిగింది. నిజంగా ఇదందరికీ మనందరికీ కాదు, అసలు ప్రతి ఒక్కరికి అవసరమైన సబ్జెక్టే మనస్సు అనేది. ఎందుకంటే ఈ మనస్సు వల్లే బంధం, మనసు వల్లే మోక్షం. కాబట్టి అసలు నాకు అనిపించింది ఏమంటే, అసలు మనస్సును జయించడమే నథింగ్ బట్ స్పిరిచువాలిటీ. అంటే స్పిరిచువాలిటీలోకి వచ్చాము అంటే మనస్సును జయించడానికే వచ్చాము. మనసు జయిస్తేనే మనకు మోక్షం. కాబట్టి ఈ మనసు గురించి తెలుసుకోవడమే మనందరికీ అవసరమైన అసలైన సబ్జెక్టు. కాబట్టి ఈరోజు ఏంటంటే దాన్ని ఇంకా డీప్గా తీసుకెళ్ళి మేడం బాగా విశ్లేషించారు. అంటే దాని కోర్ గురించి బాగా ఎసెన్స్ బాగా చెప్పారు మేడము. అంటే మనము
ఏం చేస్తున్నాం అంటే మనసును సరిగ్గా గమనించటం వల్ల ధ్యానం అయితే చేస్తున్నాం, ఏదో కొంచెం ప్రశాంతంగా ఉంటుంది. ఇంకా మనకి ఏమంటే ఇప్పుడు మనకుండే సమస్యలు కూడా ఎందుకు పోలేదంటే అవి రీప్లేస్ అవుతున్నాయి కానీ కంప్లీట్గా వ్యానిష్ కావట్లేదు అని చెప్పాడు. అంటే కంప్లీట్గా మాయమైపోవట్లా. ఏంటంటే ఒక లేయర్ లాగా ఏర్పడుతుంది మన మెడిటేషన్, మనం చేసే తెలుసుకున్న నాలెడ్జ్ కానీ విధానం కానీ. అందుకని దాన్ని ఒక ఇసుక రంగురాళ్ళతోటి మేడం చాలా బాగా వివరించారు. అలాగే మన పైన మనం ఎంక్వైరీ చేసుకోమని చెప్పారు. మనల్ని మనం ఎంక్వైరీ అంటే సెల్ఫ్ చెక్, మనకి ఏవేవి ఇష్టము అనేది ఎలాగైతే తెలుసో ఆ విధంగా మనసు కూడా వేటి పైన ఇష్టపడుతుంది అని చెప్పి వాటి మీద మనం దృష్టి పెట్టి అబ్జర్వేషన్ చేస్తూ ఉంటే ఆ మనసు వేటిని కోరుతుంది, అవి మరి ఆ కోరుకున్న వాటి వల్ల మనకేమన్నా నష్టాలు ఏమొస్తున్నాయి, లాభాలు ఏమొస్తున్నాయి, వాటిలో ఏమేమి తీసేయాలి, ఏమేమి తీసుకోవాలి అని చెప్పి ఆ విధంగా బాగా విశ్లేషించుకొని దాని మీద ఒక ఎక్స్ప్లోరేషన్ కానీ చేసి బాగా అబ్జర్వేషన్లో పెడితే మంచి ఫలితాలు ఉంటాయని చెప్పడం జరిగింది. అలాగే ఈ మనస్సు ఆగాలంటే ముందు మన నోరు ఆగాలని చెప్పారు. నోరు ఆగితే మైండ్లో ఆలోచనలు ఆగుతాయి. మైండ్లో ఆలోచనలు ఆగినప్పుడే మనసు సెటిల్ డౌన్ అయిపోద్ది, అంటే శూన్య స్థితికి వెళ్ళిపోద్ది అని కూడా చెప్పడం జరిగింది. మరి మేడం చెప్పిన దాంట్లో వేరే వాటితో కంపేర్ చేసి చూస్తే విట్నెసింగ్ ఆఫ్ మైండ్ అని ఒకటి ఉంది రామ్తా సబ్జెక్ట్లో. దాంట్లో కూడా అంతే, ఈ మనసును గమనించడమే చెప్తారు ఆయన. ఎక్కువగా ధ్యానం అనే మాట రాదు ఈ రామ్తా సబ్జెక్ట్లో, కాంటెంప్లేషన్ అని చెప్తుంటారు. అందులో మనసుని మనము గనక పట్టుకుంటే అంటే ఈ విట్నెసింగ్ ఆఫ్ మైండ్ ద్వారా, అంటే విట్నెసింగ్ అంటే సాక్షిత్వ సాధన అన్నమాట. అంటే ఇందాక మేడం చేయించారు కదా, మనల్ని కళ్ళు తెరిపించి ఏమేమి ఆలోచనలు వస్తున్నాయి గమనించమని చెప్పారు. కాబట్టి ఆ విధంగా గమనిస్తూ ఉంటే అవి ఎటువంటి ఆలోచనలు వస్తున్నాయి, వస్తువుల గురించి ఆలోచనలు వస్తున్నాయా, మనుషుల గురించి ఆలోచనలు వస్తున్నాయా, లేకపోతే ప్రపంచక ఈవెంట్స్ సంఘటనల గురించి ఆలోచనలు వస్తున్నాయా అని ఇట్లా ఒక 5 రకాలు ఉంటాయి. 5 రకాల్లో అంటే టైం గురించి కూడా వీటిని గమనించుకుంటా పోతే ఏమవుద్దంటే మనము మనసు నుంచి వేరుపడతాం. ఆత్మ మనసు 2 వేరు అయిపోతాయి. వేరు అయిపోయినప్పుడు మనం అప్పుడు ఆత్మగా జీవించడం మొదలవుద్ది. అంటే రామ్తా కూడా అప్పుడు రామ్తాకి ఏమవుద్దంటే ఒక పెద్ద గాయం అవుద్ది కత్తితో పొడిచినప్పుడు. అప్పుడు ఆయన ఒక 2 సంవత్సరాలు కేవలం విట్నెసింగ్ ఆఫ్ మైండే చేశారంట. ఆయన ఒక పెద్ద కొండ ఎక్కి అక్కడుండే ప్రకృతిని గమనించడం, సూర్యచంద్రులను గమనించడం, ఈ మనుషులు చనిపోవడం, పుట్టడము, ఆ ప్రకృతిలో జరిగే మార్పులు కానీ ఈ విధంగా ఇవన్నీ చూస్తూ ఆయన ఎన్లైటన్మెంట్ అయ్యారు. అలాగే జాబాలి అనే ఒక కథ ఉంది. ఆ జాబాలి కథలో కూడా ఒక గురువు దగ్గరికి వచ్చి, స్వామి నేను ఎన్లైటన్మెంట్ పొందాలి, అది ఏ విధంగా పొందాలో చెప్పండి అంటే ఆయనకు ఒక 10 ఆవులు ఇచ్చేసి అడవిలోకి వెళ్ళి ఈ 10 ఆవులు 300 ఆవులు అయిన తర్వాతే నువ్వు నా దగ్గరికి తిరిగిరా అని చెప్పాడంట. చెప్పినప్పుడు ఆయన ఆవుని తోలుకెళ్ళి అడవిలోకి ఈ 300 ఆవులు అవ్వడానికి 10 ఆవులు మళ్ళీ చాలా టైం పట్టుద్ది కదా, వీనాలి, మళ్ళీ వీనాలి, ఇట్లా కొంత టైము. ఈ టైంలో ఏం చేశాడంటే ఆయన ఓన్లీ ప్రకృతిని గమనించడమే చేశాడు. అంటే విట్నెస్సింగే చేశాడు, అబ్జర్వేషనే, మైండ్ని అబ్జర్వ్ చేయడం అనమాట. అంతా అయిపోయిన తర్వాత మళ్ళీ 300 ఆవులు అయిన తర్వాత మళ్ళీ తిరిగి వచ్చినప్పుడు గురువు దగ్గరికి, స్వామి చెప్పండి ఇప్పుడు ఎన్లైటన్మెంట్ అవ్వాలంటే ఏం చేయాలి అని అడిగాడంట. అడిగితే ఆల్రెడీ నువ్వు ఎన్లైటన్మెంట్ అయిపోయావు ఆల్రెడీ అని చెప్పాడంట. అది ఆ విధంగా మైండ్ని గమనించడంలో మొత్తం మరి మేడం గారు చెప్పినట్టు. ఓకే, మీకు కూడా అర్థమైందని అనుకుంటున్నాను. ఆఫ్టర్నూన్ సెషన్ కూడా చాలా అద్భుతంగా ఉండొచ్చు. ఓకే, థ్యాంక్ యూ మేడం, మంచి సబ్జెక్ట్. అద్భుతంగా లేకపోయినా వినాలంట. ఓకే మేడం, ఇది కొత్త పాయింట్లు చెప్పారు ఈరోజు, చాలా కొత్త పాయింట్లు చెప్పారు. మనం దేనికి స్టిక్ అని కూడా అవ్వద్దని చెప్పారు. మనం ఇందాక చెప్పినట్టు కాలు క్రాస్ చేసుకోవడం కూడా మనకి జనరల్గా అది ఆటోమేటిక్గా వెళ్ళిపోతూ ఉంటుంది. అంటే ఒకదానికి బానిస అవ్వకుండా గమనించడమే చేయాలి.
ఈ రోజు నుంచి కూడా మీరందరూ పాటిస్తారని చెప్పి అంటే ఆచరణాత్మకం. అంటే మేడం ఇంకొక పాయింట్, మేడం ఏది కూడా హైపోథెటికల్ అంటే ఊహాత్మకంగా చెప్పట్లేదు, అంతా ఆచరణాత్మకం అంటే ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ మొత్తం. అంటే మన వాళ్ళని అడిగితే కొంతమంది ఎవరిని విమర్శించకూడదు కానీ వాళ్ళు ఊహాత్మకంగా చెప్తూ ఉంటారు సబ్జెక్టు, అది దేనికి పనికిరాదు, దానివల్ల ఎటువంటి లాభం లేదు, వాళ్ళకి లాభం లేదు, ఎదుటోళ్ళకి లాభం లేదు. అది కూడా మనం నేర్చుకోవాలి ఈరోజు మేడం సబ్జెక్ట్ ద్వారా. ఓకే, థ్యాంక్ యూ మాస్టర్స్. ఈరోజు మనకి అన్నదానం అందించిన వాళ్ళు వనిపెంట శివచంద్రశేఖర్ రెడ్డి జన్మదినం సందర్భంగా వారి తల్లిదండ్రులు సీనమ్మ కేశవరెడ్డి గారు, వారికి ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టాము. అలాగే వంటని మనకు వంట చేసిన వారికి కూడా ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టి మనం ఇప్పుడు 10 నిమిషాలు ర్యాలీకి వెళ్ళి తర్వాత అన్నదానం కార్యక్రమంలో పాల్గొందాం మాస్టర్స్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్.